Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we will discuss about మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో మనకి 2 పేపర్స్ ఉంటాయండి. ఒకటి రియల్ అనాలిసిస్, మరొకటి లీనియర్ ఆల్జీబ్రా. లీనియర్ ఆల్జీబ్రాలో మ్యాట్రిక్స్ నుంచి మనకి థియరమ్స్తో పాటు మనకి ఎక్కువగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ 10 మార్క్స్కి ఏదైనా ఉందంటే క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ కానీ కరస్పాండింగ్ వెక్టర్స్, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ కానీ దాని యొక్క కరస్పాండింగ్ వెక్టర్స్ కానీ కొనుక్కోమంటుందండి. ఇదే క్వశ్చన్ వేరే విధంగా ఎట్లాగా అడుగుతాడంటే ఐజన్ వాల్యూస్ అని లేకపోతే ఐజన్ వెక్టర్స్ అని అడుగుతాడండి. అయితే ఒక మ్యాట్రిక్స్ ఇస్తే మనకి క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ కానీ ఐజన్ వాల్యూస్ అంటారండి. ఆ వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. ఎవరో ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఒక 10 నిమిషాలు కేటాయించినట్లయితే ఖచ్చితంగా మీకు వస్తుందండి. అయితే మనకి మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎయిట్ కొనుక్కోమన్నాడండి క్యారెక్టరిస్టిక్స్ రూట్స్, తర్వాత కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్స్ అండి. ఇదే కదండి కొనుక్కోమన్నాడు. అయితే మనం ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి ఇచ్చాడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే మ్యాట్రిక్స్ 8 - 6 2 - 6 7 - 4 అండ్ 2 - 4 3 అనే మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాడండి. అయితే మనం ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ కొనుక్కోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ లాంబ్డా ఐ. ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మనము డెటర్మెంట్ కట్టేటప్పుడు మాత్రము ఇలా మాడ్యులస్లో చూపెడుతుందండి. కాబట్టి మనం ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్లో నుంచి లాంబ్డా ఐని మల్టిపుల్ చేసి ఆ వచ్చిన మ్యాట్రిక్స్ ఏం చేయాలంటే డెటర్మెంట్ కట్టాలి, డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనం ఇప్పుడు మైనస్ లాంబ్డా ఇంటూ 1 0 0 0 1 0 0 0 1 ఇదే కదండి. అయితే ఇప్పుడు లాంబ్డా మైనస్ మాడ్యులస్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు చూడండి లాంబ్డా ఇంటూ 1 అంటే లాంబ్డా కదండి, అంటే 8 మైనస్ లాంబ్డా -6 - 0 అంటే -6 2 - 0 అంటే 2 అంతే కదండి. -6 - 0 అంటే -6 7 మైనస్ లాంబ్డా తర్వాత ఎంత ఉందండి -4 0 అంటే -4 తర్వాత 2 - 0 అంటే 2 -4 - 0 అంటే -4 3 మైనస్ లాంబ్డా అయితే మనం ఇప్పుడు దీనికి డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికే కదండి డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెటర్మెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనము ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటున్నామో ఆ ఎలిమెంట్ లో ఉన్న రోని కాలమ్ని క్యాన్సిల్ చేస్తుంది. అంటే మనం ఇప్పుడు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఎట్లా తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనము డెటర్మెంట్ కదండి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. డెటర్మెంట్ చూడండి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తున్నాను. 8 మైనస్ లాంబ్డా ఇంటూ అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ కాలమ్ని ఫస్ట్ రోని క్యాన్సిల్ చేస్తున్నాను. అంటే మనకున్న స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏంటండి 7 మైనస్ అంటే ఇప్పుడు మల్టిపుల్ చేయాలి. అంటే 7 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా -4 ఇంటూ -4 అంటే -4 ఇంటూ -4 అంటే 16 మైనస్ ప్లస్ అవుతుంది తర్వాత 16 అంతే కదండి. తర్వాత ఈ మైనస్ ఏటవుతుందండి ప్లస్, కాబట్టి ప్లస్ మైనస్ ఏటవుతుందండి ప్లస్ 6 ఇంటూ 6 కదండి. ఇప్పుడు +6 ఇంటూ ఈ కాలమ్ని నేను క్యాన్సిల్ చేస్తున్నట్లయితే -6 ఇంటూ 3 మైనస్ లాంబ్డా -6 ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ 2 ఇంటూ -4 అంటే తర్వాత మనకి ఇంకా ఒకటి ఉంది కదండి, అదేంటంటే +2 ఇంటూ ప్లస్ కదండి మనం తీసుకోవాలి. +2 ఇంటూ
+2 ఇంటూ ఈ రోని ఈ కాలంని క్యాన్సిల్ చేస్తున్నట్లయితే -6 ఇంటూ -4 ఎంతండి మైనస్ ప్లస్ 6 4 0 ఎంతండి 24 6 4 0 ఎంతండి 24 -2 ఇంటూ 7 లాంబ్డా అర్థమైంది కదండి అందరికీ. అయితే ఇప్పుడు మనము 8 లాంబ్డా ఇంటూ ఈక్వల్ టు 0 ఇక్కడ ఈక్వల్ టు 0 అయితే ఇప్పుడు మనము 8 లాంబ్డా ఇంటూ 7 లాంబ్డా ఇంటూ ఇప్పుడు మల్టిపుల్ చేయాలండి. 7 3 0 ఎంతండి 7 3 21 7 ఇంటూ లాంబ్డా అంటే మైనస్ ఉంది కాబట్టి -7 లాంబ్డా అంతే కదండి. 3 ఇంటూ లాంబ్డా 3 ఇంటూ లాంబ్డా అంటే -3 లాంబ్డా అంతే కదండి -3 లాంబ్డా. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ -16 బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. 6 ఇంటూ -6 కదండి -6 3 0 ఎంతండి 18 అంటే -18 6 3 0 ఎంతండి -18 మైనస్ ప్లస్ 6 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ రాసాను 6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా అయితే ఇప్పుడు మైనస్ ప్లస్ 2 4 0 ఎంతండి 8 అంటే ఇప్పుడు చూడండి తర్వాత ప్లస్ 2 ఇంటూ 24 minus 2 7s are 14 minus plus 2 into lambda 2 lambda ఈక్వల్. ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ బ్రాకెట్స్ ని సాల్వ్ చేయాలి అంతే కదండి. దీన్ని ఏం చేయాలండి సాల్వ్ చేయాలి అంటే 8 minus lambda into 8 minus lambda into 21 minus 16 అండి. 21 minus 16 అంటే 5 21 minus 16 ఎంత అండి 5 21 minus 16 అంటే 5 21 minus 16 ఎంత అండి 5 -7 లాంబ్డా -3 లాంబ్డా అంటే ప్లస్ -10 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ తర్వాత ఏంటంటే ప్లస్ 6 ఇంటూ -18 ప్లస్ 8 అంటే -10 ప్లస్ 6 లాంబ్డా ఉంది కాబట్టి 6 లాంబ్డా అట్లాగే ఉంచుతున్నాం మనం. ఇప్పుడు తర్వాత ప్లస్ 2 ఇంటూ 24 minus 14 అంటే ఎంతండి 10 ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0 మనకి అర్థమైనట్లే కదండి. అయితే ఇప్పుడు మనము ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 8 మైనస్ లాంబ్డాని మల్టిపుల్ చేస్తాం. ఈ 6 ఇంటూ ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూకి మల్టిపుల్ చేస్తాం. ఈ 2 ఇంటూ ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూకి మల్టిపుల్ చేస్తాం. అంటే ఇప్పుడు 8 మైనస్ లాంబ్డా కదండి అంటే 8 ఇంటూ 5 8 ఇంటూ 10 లాంబ్డా 8 ఇంటూ లాంబ్డా స్క్వేర్ అంతే కదండి. అయితే ఇప్పుడు మనము చూడండి 8 5 0 ఎంతండి 8 5 0 40 8 10 0 ఎంతండి 80 లాంబ్డా 8 ప్లస్ 8 లాంబ్డా స్క్వేర్ అంతే కదండి ప్లస్ 8 లాంబ్డా స్క్వేర్ -5 లాంబ్డా ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్ మైనస్ ప్లస్ కదండి ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా క్యూబ్ ప్లస్ 6 10 0 ఎంతండి 60 -60 ప్లస్ 36 లాంబ్డా ప్లస్ 20 ప్లస్ 4 లాంబ్డా ఈక్వల్ టు 0 ఇప్పుడు మనము ఒక ఆర్డర్ లో రాద్దామండి. అంటే అలాగా హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉందండి ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 3 కాబట్టి 3ని ఫస్ట్ రాద్దాము తర్వాత 2ని రాద్దాము తర్వాత 1 అని రాద్దాం తర్వాత 0 డిగ్రీని రాద్దాం. అయితే ఇప్పుడు మనము మైనస్ లాంబ్డా క్యూబ్ అంతే కదండి. ఇంకా ఇక్కడ మనకి స్క్వేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి మైనస్ ఇక్కడ చూడండి స్క్వేర్ ప్లస్ 8 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్ అంటే ప్లస్ 8 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 10 లాంబ్డా స్క్వేర్ ఎంతండి 18 లాంబ్డా స్క్వేర్ అంతే కదండి. అంటే ఇక్కడ మనకి లాంబ్డా స్క్వేర్లతో ప్లస్ 18 లాంబ్డా స్క్వేర్
ప్లస్ 18 లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు లాంబ్డా వాల్యూస్ చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ -80 లాంబ్డా ఉంది. ఇక్కడ -80 లాంబ్డా ప్లస్ 5 లాంబ్డా అంటే 85 లాంబ్డా. 85 లాంబ్డా మైనస్ 85 లాంబ్డా మైనస్ 40 లాంబ్డా 36 ప్లస్ 4 అంటే 36 ప్లస్ 4 అంటే 40 లాంబ్డా. ఇక్కడ మనకి 84 లాంబ్డా అంటే -45 లాంబ్డా. తర్వాత మనకి కాన్స్టెంట్ వాల్యూస్ 40, ఇక్కడ 40 ఉంది. తర్వాత ఇక్కడ -60 ఉంది అంటే -20 ఇక్కడ +20 ఉంది. -20 + 20 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0 అంతే కదండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనకి క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ అంటే 3 యొక్క డిగ్రీ, ఇది ఎన్నో డిగ్రీ ఈక్వేషన్ అండి? థర్డ్ డిగ్రీ ఈక్వేషన్. లాంబ్డా యొక్క కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మనము మైనస్ తో మల్టిపుల్ చేద్దామండి. అంటే లాంబ్డా క్యూబ్ -18 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 45 లాంబ్డా ఈక్వల్ టు 0. చూడండి, అయితే మనం ఇప్పుడు లాంబ్డా క్యూబ్ -18 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 45 లాంబ్డా ఈక్వల్ టు 0. అయితే ఈ ఈక్వేషన్ కి మనం ఇప్పుడు ఏం చేయాలంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఈ ఈక్వేషన్ కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆ యొక్క రూట్స్ నే మనం ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ అని అంటామండి. అంటే ఇప్పుడు మనకు మూడిట్లో కామన్ గా లాంబ్డా కామన్ గా ఉంది. లాంబ్డా కామన్ తీస్తాము అంటే లాంబ్డా స్క్వేర్ -18 లాంబ్డా ప్లస్ 45 ఈక్వల్ టు 0. అంటే లాంబ్డా ఈక్వల్ టు 0 అనేది ఒక రూట్ అండి. ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 0 అనేది ఒక రూట్ అండి. అంటే ఇప్పుడు పోనీ లాంబ్డా ఇంటూ ఇక్కడ మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది యూజ్ చేయాలండి. ఏ మెథడ్ యూజ్ చేయాలండి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ 45ని 18 వచ్చినట్లు రాయాలండి. 45ని 18 వచ్చినట్లు రాయాలి. ఏవైనా 2 నెంబర్స్ ని యాడ్ చేసాం అనుకోండి, ఏవైనా అంటే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే సపోజ్ కి 45 కి 9 5 45 అని రాయొచ్చు. 9 5 ఎంతండి? 45. కానీ ఈ 9 ని ఈ 5 ని యాడ్ చేసాం అనుకోండి, ఈ 9 ని ఈ 5 ని యాడ్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత రావాలండి? 18 రావాలి. 18 వచ్చినట్లు చూడాలి. అట్లాగే ఇంకా 45 ఫ్యాక్టర్స్ ఏంటంటే 15 3 0 అంటే -3 -15 అంటే -3 -15 అంటే ఎంతండి? -18 సరిపోతుంది కాబట్టి అది తీసుకోవచ్చు మనం ఇప్పుడు. అంటే లాంబ్డా స్క్వేర్ -15 లాంబ్డా -3 లాంబ్డా ప్లస్ 45 ఈక్వల్ టు 0 అంతే కదండి. ఇప్పుడు లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్, ఈ రెంట్లో ఏది కామన్ తీయొచ్చండి? ఈ రెంట్లో లాంబ్డా కామన్ తీసాం అనుకోండి, అప్పుడు లాంబ్డా -15. ఈ రెంట్లో ఏది కామన్ తీయొచ్చండి? -3 కామన్ తీయండి. -3 కామన్ తీస్తే లాంబ్డా -15 ఈక్వల్ టు 0. ఈ రెంట్లో ఇప్పుడు లాంబ్డా -15 అనేది కామన్ తీయండి. ఇప్పుడు ఈ రెంట్లో లాంబ్డా -15 కామన్ తీసినట్లయితే లాంబ్డా -3 ఇంటూ లాంబ్డా -15 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకు రూట్స్ ఏమేమి వచ్చాయండి? లాంబ్డా ఈక్వల్ టు 0 ఒక రూటు, లాంబ్డా ఈక్వల్ టు 3 ఒక రూటు, లాంబ్డా ఈక్వల్ టు -15 ఒక రూటు అంతే కదండి. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ ఏంటవుతాయండి? 0 3 15. అయితే ఇప్పుడు చూడండి, ద క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ given matrix is 0 3 15 అండి. అయితే ఇప్పుడు మనము ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ వెక్టర్స్ అండి. ఇప్పుడు ఆ కరస్పాండింగ్ క్యారెక్టరిస్టిక్స్ వెక్టర్స్ అనేవి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. మనకి క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ ఎట్లా వచ్చాయండి? క్యారెక్టరిస్టిక్స్ రూట్స్ లాంబ్డా ఈక్వల్ టు 0 3 15 అండి. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ కరస్పాండింగ్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. క్యారెక్టరిస్టిక్స్ కరస్పాండింగ్ వెక్టర్స్
కరస్పాండింగ్ వెక్టర్స్. ఫార్ములా ఏంటంటే ఏ మైనస్ లాంబ్డా ఐ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. అంతే కదండి. ఇప్పుడు మనం ఇక్కడ లాంబ్డా వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలండి. 3 సబ్స్టిట్యూట్ చేసి మనకు 0 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 3 సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత 15 సబ్స్టిట్యూట్ చేయాలండి. అంటే ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 వెక్టర్స్ వస్తాయండి. 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 వెక్టర్స్ వస్తాయండి. అయితే ఇప్పుడు మనము పుట్ లాంబ్డా ఈక్వల్ టు 0 అండి. అయితే ఏ మైనస్ 0 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఏ మైనస్ ఏ ఇంటూ ఎక్స్, ఏఎక్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ ఏఎక్స్ లో ఎన్ని ఎల్ఐ సొల్యూషన్స్ ఉన్నాయో తెలియాలంటే మనం ఇప్పుడు ఏఎక్స్ యొక్క మ్యాట్రిక్స్ కి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. ఆ ఎట్లాగనేది చూద్దామండి. ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటండి? 8 -6 2 -6 7 -4 2 -4 3 అంతే కదండి. ఇప్పుడు x1 x2 x3 అనే 3 అన్నోన్స్ ఉన్నాయి మనకి. అంటే ఈక్వల్ టు 0 ఇంటూ 0 ఇంటూ 0 అంతే కదండి. 0 0 0 0. అయితే మనం ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ కి ఫైండ్ అవుట్ చేయాలంటే ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామంటే ఎక్లాన్ మ్యాట్రిక్స్ లోకి మార్చి ఆ యొక్క ర్యాంక్ అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తామండి. ఎక్లాన్ మ్యాట్రిక్స్ లోకి ఎట్లా మార్చాలో మీకు ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో కూడా చేయడం జరిగిందండి. మన మ్యాథ్స్ లాజికల్స్ మెయిన్ ఛానల్లో ఉంటుంది, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం, కామెంట్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఖచ్చితంగా ఆ యొక్క వీడియోని కూడా చూడండి, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ రో ఆపరేషన్స్ చేయాలండి. రో ఆపరేషన్స్ చేసేటప్పుడు చూడండి, R2 రోని మార్చాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ 0 రావాలి. అంటే ఇక్కడ ఎంత రావాలండి? 0 రావాలి. ఇక్కడ 0 రావాలంటే నేను R2 కదండి మార్చాలనుకుంటున్నాను. కాబట్టి R2 ని ఎంతతో మల్టిపుల్ చేస్తే 4 తో మల్టిపుల్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ 3 ఇంటూ R1 అంటే 4 6 ఎంతండి? 24. 8 3 ఎంతండి? 24. అంటే 24 - 24 అంటే 0 వచ్చింది. కాబట్టి ఈ రో ఆపరేషన్ అనేది నేను చెయ్యొచ్చు. అయితే ఇప్పుడు R3 రోని చూడండి. ఇప్పుడు R3 చూసినట్లయితే 2R3 అంటే 4R3 అంటే 4 2 0 8 అంటే -8 మైనస్ R1 అంటే 8. కాబట్టి ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ రోని నేను మార్చట్లేదు కాబట్టి ఫస్ట్ రోని నేను టచ్ అయ్యాను. అంటే -6 2 అంటే ఇక్కడ మనకి -6 కదండి. 4R2 అంటే 4 6 0 24. 4 6 0 ఎంతండి? 24. 24 - 3 8 0 24. 24 - 24 అంటే 0. 24 - 24 ఎంతండి? 0. ఇప్పుడు మనము 4 7 0 ఎంతండి? 4 7 0 28. 4 7 0 28. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మర్యాదగా ప్లస్ రాసేయండి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాను. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 6 0 ఎంతండి? 3 6 0 18. 3 6 0 ఎంతండి? 18. 28 - 18 అంటే ఎంతండి? 28 - 18 అంటే 28 - 18 10. 28 - 18 10 కాబట్టి ఇక్కడ 10 వస్తుంది. అయితే ఇప్పుడు 4 4 0 ఎంతండి? 16. -16 మైనస్ ఉంది కాబట్టి -16 ప్లస్ 3 2 0 ఎంతండి? 6 ప్లస్ 6 అంటే -10 అయితే తర్వాత రో ఆపరేషన్ చూడాలండి. 4 2 0 ఎంతండి? 8 - 8 అంటే 0. 8 - 8 అంటే 0. 4 4 0 ఎంతండి? 16 -16 -6 అంటే ప్లస్ -16 ప్లస్ 6 అంటే -10 అంతే కదండి. -10 తర్వాత రో ఆపరేషన్ చూడండి. ఇప్పుడు 4 3 0 12 12 - 2 అంటే 12 4 3 0 12 -2 అంటే 10 అంతే కదండి. అంటే 10 అంతే కదండి 10. ఇప్పుడు నేను ఈ మ్యాట్రిక్స్ కి మరొక రో ఆపరేషన్ చేయాలండి. ఎందుకు? మనకి ఎక్లాన్ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి రావాలి కాబట్టి. అంటే x1 x2 x3 ఈక్వల్ టు 0 0 0
అయితే ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా వచ్చిందండి. మ్యాట్రిక్స్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. అయితే ఇప్పుడు మనము 8 మనకి మ్యాట్రిక్స్ ఏది ఉందండి, 8 - 6 2 8 - 6 2 0 10 10 -10 0 -10 10 అండి. అయితే ఇక్కడ మనకి x1 3 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి x1 x2 x3 అనే 3 అన్నౌన్స్ ఈక్వల్ టు 0 0 0. అయితే ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఇక్కడ ఈ 10 దగ్గర 0 రావాలనుకుంటున్నాను. ఎందుకు, ఎక్లాన్ మ్యాట్రిక్స్ లో ఫామ్ లోకి రావాలి కాబట్టి ఇప్పుడు R3 రోని మార్చాలనుకుంటున్నాను. R3 లో నుంచి R3 ప్లస్ R2 చేస్తున్నాను. ఎందుకు, -10 + 10 అంటే 0 వస్తుంది కాబట్టి ఇప్పుడు 8 - 6 2 8 - 6 2 ఇప్పుడు 0 0 10 -10 0 10 -10 0 -10 + 10 అంటే 0 10 + 10 10 - 10 అంటే 0 10 0 ఇంటూ x1 x2 x3 ఈక్వల్ టు 0 0 0. ఇప్పుడు మనము ర్యాంక్ అంటే ఏంటండి, ర్యాంక్ అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. అయితే ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అండి, 2. అన్నౌన్స్ ఏంటండి, అన్నౌన్స్ 3 అంతే కదండి. ఇప్పుడు మనము ర్యాంక్ 2 వచ్చింది, అన్నౌన్స్ 3 ఉన్నాయి. ర్యాంక్ కన్నా అన్నౌన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దే హ్యావ్ నో జీరో సొల్యూషన్. అయితే ఇప్పుడు మనకి ఎన్ని ఎల్ఐ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే 2 అంటే ర్యాంక్ నెంబర్ ఆఫ్ అన్నౌన్స్ మైనస్ ర్యాంక్ చేస్తే ఎంత వస్తుందండి, 3 - 2 అంటే 1. కాబట్టి మనకి ఇక్కడ ఒక్క ఎల్ఐ సొల్యూషన్ మాత్రమే ఉంది. మ్యాట్రిక్స్ కి మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ర్యాంక్ యొక్క మ్యాట్రిక్స్ ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక లీనియర్ ఈక్వేషన్ కింద రాయాలండి. అంటే 8x1 - 6x2 + 2x3 ఈక్వల్ టు 0 1 అండి. 10x2 - 10x3 ఈక్వల్ టు 0 1 అండి. ఇప్పుడు మనము x3 అనేది ఇక్కడ 0 అయిపోయింది కాబట్టి మనం x3 అనేది k అనుకోండి. అనుకున్నట్లయితే x3 k అనుకున్నట్లయితే మీరు x3 ఏంటి అనుకున్నారండి, k అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి దీన్ని బట్టి మన యొక్క x2 వాల్యూ ఎంత అవుతుందండి, 10x2 - 10k అవుతుందండి. 10k ఈక్వల్ టు 0. అటు సైడ్ వెళ్ళిపోతే 10x2 ఈక్వల్ టు 10k 10 క్యాన్సిల్ అయిపోతే x2 వాల్యూ కూడా ఎంత అవుతుందండి, k అవుతుంది. ఇప్పుడు x2 వాల్యూ k, x3 వాల్యూ ఎంతండి, x2 వాల్యూ k, x3 వాల్యూ కూడా k. కాబట్టి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 8x1 - 6k + 2k ఈక్వల్ టు 0 అంతే కదండి. ఇప్పుడు 8x1 - 6k ప్లస్ అంటే -4k ఈక్వల్ టు 0 అంటే x1 ఈక్వల్ టు 4k/8 అంటే 4 1 0 4 2 0 అంటే x1 ఈక్వల్ టు k/2 అయితే ఇక్కడ మనకి వాల్యూస్ ఎట్లా వచ్చాయండి, x1 వెక్టర్ ఐజన్ వెక్టర్ x1 x2 x3 ఈ ఐజన్ వెక్టర్ ఎట్లా వచ్చిందంటే x1 వాల్యూ ఎంతండి, k/2 ఈ ఐజన్ వెక్టర్ వాల్యూ ఎంతండి, k/2. తర్వాత మనకి x2 వాల్యూ k, x3 వాల్యూ k. ఇదండి మనకి ఈ ఒక్క ఐజన్ వెక్టర్ వచ్చిందండి. మరో ఐజన్ వెక్టర్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, అయితే 3 అక్కడ లాంబ్డా ఈక్వల్ టు 3 తీసుకుంటారు, ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 15 తీసుకుంటారు. నేను లాంబ్డా ఈక్వల్ టు 0 తీసుకొని ఎలాగైతే సాల్వ్ చేశానో మీరు లాంబ్డా ఈక్వల్ టు 3 15 తీసుకొని సాల్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. ఇంకా మన వీడియోస్ ని ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన డిగ్రీ మ్యాథ్స్ లో ఎటువంటివైనా చాలా సింపుల్ గా మనం సాల్వ్ చేసి చెప్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.